ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభం కలుగునుగాక. ఈ రోజు దేవుని వాగ్దానం, నీవు నీరు కట్టిన తోట వలన ఎప్పుడు నువ్వు ఉబుకుచుండు నీటి ఊట వలన ఉండదవు. యెషయా 58వ అధ్యాయము 11వ వచనం. ఆయనే మన కొండ, మన కోట, మన ఆధారం, మన సమస్తమై ఉన్నాడు. కాబట్టి నీవు మొరపెట్టగా ఆయన నీకు ఉత్తరమిచ్చును. నీవు ఆశించిన దాన్ని ఆయన నీకు అనుగ్రహించును. మూడు బారిన జీవితాలను ఆయన చిగురింప చేయగల గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి ధైర్యము కలిగి ఉండము, నమ్మిక ఎంచము. నీరు కట్టిన తోట ఎప్పుడునూ పచ్చగా ఉండును. అయితే మీ జీవితాలలో దేవుడు గొప్ప కార్యములు చేయుటకు శక్తిగల సమర్థుడు. ప్రభువే నిన్ను నడిపించి నీ ఎడల కృప చూపును. ప్రార్థన. మహోన్నతమైన గొప్ప తండ్రి, మహాగరుడా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలంలో నమ్మదగిన గొప్ప దేవుడవు. మా ప్రార్థనలు దయతో ఆలకించండి. ఎంతమంది అయితే శ్రమలు, కష్టములు, దుఃఖంతో ఉండి నీకు మొరపెట్టుచున్నారో కృపతో మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరే వారిని విడిపించండి. వారి ఎడల మీ కృప చూపి సహాయము దయచేయండి. నీవు ప్రతి ఒక్కరిని దృష్టించుచున్న గొప్ప దేవుడవు గనక మీరే కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.